హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది హోటల్ స్టైల్ పూరీ కర్రీ. ట్రై చేయండి, మీరు కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి బాగా వేగనివ్వాలండి. వేగిన దాంట్లోని ఒక 4 ఎండు మిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అదే కారం అండి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకొని ఒక్కసారి కలిపి ఆనియన్స్ ఒక 4 పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఎన్ని ఎక్కువ వేసుకుంటుంది. ఇందులో చిటికెడు పసుపు వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే 1 టమాటో కట్ చేసి వేసుకోవాలి. టమాటో వేసాక ఒక 2 నుంచి 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసిన అవసరం లేదు. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాక ఇందులో తగినంత సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి బాగా ముద్దలు కట్టకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ముక్కలు ఎంతలా ఉడికాయో చూసుకోవాలి. ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోయేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేస్తూ బాగా కలుపుకోవాలండి, ముద్దలు కట్టకుండా. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఒక బంగాళదుంపని ఉడకబెట్టుకొని చిన్నగా ముక్కలుగా చేతితోనే స్మాష్ చేసి అది వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందని ఒకసారి ఇలా కలుపుకుంటే ఒక 2-3 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒక నిమ్మకాయలో హాఫ్ రసం మొత్తం ఒక హాఫ్ నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలండి. నిమ్మకాయ వేసుకుంటే పూరీ కర్రీకి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్